ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నానా దర్శన్, అయ్యో ఏంటి నానా జాలి దయ లేకుండా ఇంత ఘోరంగా ఎలా కొట్టారు అసలు? నానా ఏంటి? జాలి దయ ప్రేమగా దగ్గరికి తీసుకోవాల్సిన ఈ కుటుంబమే నా వ్యక్తిత్వాన్ని గుణాన్ని తప్పుబట్టారు. నన్ను అవమానించారు కదమ్మా. మీరే ఇలా ఉండగా మరి వాళ్ళు పోలీసులు. ఇలా కాక ఇంకెలా అమ్మ ఉంటారు? నాన్న దర్శన్, ఊరుకో నాన్న. నీ మనసులో ఈ కుటుంబంలో ఎవరిని తప్పుగా తీసుకోవద్దు. ఆ క్షణంలో ఇంటి కోడలు కనిపించట్లేదనే బాధతో కోపంతో మేమలా ఉన్నామే గాని నీ మీద ఎందుకు నాన్న కోపం ఉండేది? ఇంతవరకు నిన్ను పోలీసుల నుంచి ఎలా విడిపించాలి అనే టెన్షన్తోనే నాన్న తిరిగి తిరిగి వచ్చాను. అదిగో మీ అన్న రోహిత్, శరణ్య ఏమైందో అని వెతకని చోటంటూ లేదు. నువ్వు కటకటాల్లో ఉన్నావన్నా ఈ ఇంట్లో మేమంతా కొనుగోలు లేకుండా పుట్టెడు బాధతో ఉన్నావు నాన్న. అంతేగాని నీకిలా జరిగిందంటే మాకెందుకు సంతోషంగా ఉంటుంది చెప్పు? అమ్మా, ఎప్పుడైతే నా ఇష్టం నా సంతోషం గురించి కనీసం ఆలోచించకుండా మీకు మాత్రమే నచ్చిన కోడల్ని తెచ్చుకున్నారో అప్పుడే అర్థమైపోయింది. మీరు నా సంతోషం కన్నా, నా జీవితం కన్నా మీ పెద్దరికాన్ని, మీ గొప్పతనాన్ని నిలబెట్టుకోవడమే మీకు ముఖ్యం. ఇక్కడ మీ కొడుకు బతుకు ఏమైపోయినా ఓకే, కానీ మీ పేరు, కుటుంబ గౌరవం మాత్రం పాడైపోకూడదు. అందుకే కదా ఆ శరణ్య వల్ల నేను జీవితంలో ఎంత నష్టపోతున్నానో అర్థమైనా కూడా బలవంతంగా నన్ను దానితోనే కాపురం చేయడానికి పథకాలు అల్లుతూ వచ్చారు. కానివ్వండి, మీరు అనుకున్నదే కానివ్వండి.